అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రీసెంట్‌గా రైల్వే గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని, ఫిజిక్స్‌లోని పీవీక్యూ యొక్క పార్ట్ 12 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతో పాటు మన యొక్క శ్రీనివాస్ మేక్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఈ యొక్క మెటీరియల్స్‌ని గ్యాదర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెటీరియల్స్‌ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అయిపోగానే మనం మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనకి ఇంకా సైన్స్ ఇంకొక 12 to 13 క్లాసెస్ దాకా బ్యాలెన్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత మనం కెమిస్ట్రీ, ఆ తర్వాత బయాలజీ, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, సో దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మే యాప్ కూడా మీకోసం అందుబాటులో ఉంది. ఈ యొక్క యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ టాపిక్ ఈజ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం గ్రావిటేషన్ స్టార్ట్ చేసినాం కదా, దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా ఈ రోజు మన యొక్క న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్? ఓకేనా, సో భూమి యొక్క గురుత్వాకర్షణ బలం గురించి కింది వాటిలో ఏది సత్యము? మొత్తం థియరీ క్లాసే ఉంటుంది. ఏం మనకు పెద్ద డిస్కషన్, క్యాలిక్యులేషన్ పార్ట్ పెద్దగా ఏమి ఉండదు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్నా సరే జస్ట్ ఫార్ములా తెలిసి అయిపోయేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, మనకు గురుత్వాకర్షణకు సంబంధించింది ఏముంటుంది? భూమికి సంబంధించినటువంటి గురుత్వాకర్షణ ఒకటి భూకేంద్రకం నుంచి దూరంగా ప్రయోగించబడుతుంది. అంటే భూమి పైన మనం నిలబడ్డం అనుకోండి, మనల్ని దూరంగా నెట్టివేస్తుందా, బయటికి పంపిస్తుందా? కాదు కదా, తన వైపు తెచ్చుకుంటుంది. కాబట్టి ఇది కాదు. వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ఎస్, ఇది ఓకే. అండ్ ఇట్ ఇస్ ఏ నాన్ సెంట్రల్. ఓకేనా, ఇది కేంద్రేతర శక్తి లేదా కేంద్రేతర బలం. ఇది కేంద్రానికి సంబంధించిందే కదా, మొత్తం సెంట్రల్ వైపే గుంజుకుంటుంది కదా, కాబట్టి ఇది సెంట్రల్ కాదంటుంది. ఇది కాదు. భూమి కేంద్రం నుంచి దూరంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఇది భూమి నుంచి దూరానికి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సెంట్రల్ నుంచి దూరం పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, గ్రావిటీ తగ్గిపోతుంది. కాబట్టి స్పేస్లో ఆ యొక్క శాటిలైట్స్ అనేవి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాయి. కాబట్టి సో దూరం పెరిగే కొద్ది చేంజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మాస్ పై ఆధారపడి ఉంటుంది. ఓకే, వై ఈస్ ద గ్రావిటేషన్ ఫోర్స్ కన్సిడర్డ్ ఏ వీక్ ఫోర్స్ ఇన్ ఎవ్రీడే టెరెస్ట్రియల్ ఇంటరాక్షన్స్ సచ్ యాజ్ బిట్వీన్ యూ అండ్ ఏ ఫ్రెండ్ సిట్టింగ్ నియర్ బై? సో మీకు మరియు సమీపంలో కూర్చున్నటువంటి స్నేహితుని మధ్య జరిగేటటువంటి రోజువారీ భూ సంబంధ పరస్పర చర్చలో గురుత్వాకర్షణ బలాన్ని బలహీనమైనటువంటి బంధంగా ఎందుకు పరిగణిస్తారు? దీనికి ఆన్సర్ చేయండి. సో మనకు రకరకాలైనటువంటి బలాలు ఉంటాయి. సో దాంట్లో మనకి ఒక మెకానికల్ ఫోర్స్ కానీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దాంట్లో గ్రావిటీ ఎందుకు మనం తక్కువగా తీసుకుంటాం అంటే లోయెస్ట్ కనుక తీసుకుంటే గ్రావిటీ ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి? ఒకటి, వస్తువులు స్వేచ్ఛా పతనంలో ఉన్నప్పుడు మాత్రమే బలం అనుభవించబడుతుంది. లేదు, వస్తువు స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇది కాదు. వస్తువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా మనకి ఒక గ్రావిటీ సంబంధించి ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం 1 కిలోమీటర్ పైన ఉన్నా సరే దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతూనే ఉంటుంది కదా. ఎంతో దూరంలో ఉన్న చంద్రుని పైన కూడా ఇంపాక్ట్ పడుతూనే ఉంది కదా. సో ఇది దగ్గరగా ఉన్నంత మాత్రాన అని కాదు. మ్యాగ్నెటిక్ ఇట్లా వస్తుంది. మ్యాగ్నెటిక్ దగ్గరగా ఉన్నప్పుడు ప్రభావం ఉంటుంది, దూరంగా ఉంటే మ్యాగ్నెటిక్ ప్రభావం అనేది ఉండదు. మానవ వస్తువుల ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. లేదు, ఇది కూడా కాదు. మరి రీజన్ ఏంటిది? ఎందుకంటే పెద్ద ద్రవ్యరాశి గ్రహాలు లేదా ఖగోళ వస్తువులు వంటివి పాల్గొన్నప్పుడు మాత్రమే బలం ముఖ్యమైనది. ఎస్, సో ఇక్కడ మనకు మేజర్గా గ్రహాలు లేదా ఖగోళ వస్తువులు లాంటి భారీ పరిమాణంలో ఉండేటటువంటి అత్యధిక ద్రవ్యరాశి కలిగినటువంటి వాటి మాత్రమే మనకి ఇక్కడ ఈ యొక్క బలం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ 2 పెన్నులు, 2 పెన్సిళ్ళు కానీ, లేకపోతే ఒక చైరు, ఒక టేబుల్ ఇట్లాంటివి పెట్టినప్పుడు వాటి మధ్య ఆకర్షణ అనేది పెద్దగా మనకు ప్రభావం చూపించదు. ఎందుకంటే వాటితో పోల్చుకుంటే భూమి యొక్క పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి అప్పుడు దానిపైన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువగా కూడా గ్రావిటీని మేజర్గా పెద్ద వస్తువులపైనే మనకు విజువల్గా చూడగలుగుతాము. అందుకనే మనం మన చుట్టూ ఉండే వాటితో పోల్చుకుంటే, అంటే మ్యాగ్నెటిక్ కానీ అదర్ ఫోర్సెస్తో పోల్చుకుంటే దీన్ని మనం బలహీనమైనటువంటి బలంగా పరిగణలో తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క బలాన్ని ఉపయోగించుకొని మనం ఎట్లాంటి మేజర్ ఇన్సిడెంట్స్ మనం క్రియేట్ చేయలేము కాబట్టి. ఓకే, సో ఇది చాలా డెప్త్ క్వశ్చన్ ఇది. సో మనం ఓన్లీ అప్ టు 10th లెవెల్ మాత్రమే డిస్కస్ చేసుకోవాలి కాబట్టి పైపైనే లాగిన్ చేస్తున్నాం. ఇంకా డెప్త్ వెళ్ళాలంటే దీనికి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, కానీ అంత మనకు అవసరం లేదు. ఎందుకంటే 10th లెవెల్ పేపరే కాబట్టి. అదే ఇంటర్ లెవెల్ అయితే మంచి కాన్సెప్ట్, నెంబర్ 1 టాపిక్ అసలు ఇది. ఓకేనా, అంత డెప్త్ వెళ్ళే మళ్ళీ మన వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు ఇదంతా నుంచి వచ్చింది, సిలబస్ లేదు కదా, ఎన్సీఆర్టీ లేదు కదా అని. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేర్ g is the universal gravitational constant, m is the mass of the earth and r is the radius of the earth? ఓకేనా, గురుత్వాకర్షణ కారణంగా మనకి ఒక త్వరణాన్ని లెక్కించడానికి సూత్రం ఏముంటుంది? ఇక్కడ g అనేది సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం లేదా విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము, m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి లేదా భూమి యొక్క ద్రవ్యరాశి,
ఆర్ అనేది భూమి యొక్క వ్యాసార్థం. ఓకే, ఏం లేదు, ఫార్ములానే డిఫైన్ చేయమన్నాడు. ఫార్ములా ఏంటిది? స్మాల్ జీ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఆర్ అనేది క్యాపిటల్ ఇచ్చింది కాబట్టి క్యాపిటల్ ఆర్, ఇంతే. క్యాపిటల్ స్మాల్ జీ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎక్కడుంది? ఇంకో ఈడ ఉంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ ఒకటే ఫార్ములా 4 సార్లు వస్తుంది, ఎందుకంటే ఈ టాపిక్లో ఉన్న క్వశ్చన్సే లిమిటెడ్ కాబట్టి. If the mass of the moon is doubled while keeping the distance between the earth and the moon is constant, the gravitational force between earth and moon would. ఓకేనా? సో భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని అంటే స్థిరంగా ఉంచినాము. ఓకే, చంద్రుని యొక్క ద్రవ్యరాశిని రెట్టింపు చేసినాము, అంటే చంద్రుని యొక్క ద్రవ్యరాశి అనేది 2 టైమ్స్ అయిందంట. అయితే భూమి మరియు చంద్రుని మధ్య గురుత్వాకర్షణ బలం ఎలా ఉంటుంది? ఓకే, సో ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా మనకి ఇక్కడ బలం గురించి అడిగింది. ఎఫ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎం1 ఎం2 బై ఆర్ స్క్వేర్. సో రేడియస్ అని అదే విధంగా ఉంది, దూరం అదే విధంగా ఉంది. M1 అంటే ఎర్త్ అనుకుందాం, M2 అంటే మూన్ అనుకుందాం. సో ఎఫ్ ఈక్వల్స్ టు 2F. సో 2F అవుతుంది అంటే ఏమవుతుంది? రెట్టింపు. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ G, ద మాస్ ఆఫ్ ద ఎర్త్ M and the radius of the earth R are known, which equation is used to calculate the acceleration due to gravity G near the earth surface? మళ్ళా G ఇదే వాల్యూ అడిగింది కదా, G ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. సో ఇదే డేటా ఎక్కడ ఉంది? ఈడ ఉంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములానే, వేరేది ఏం లేదు. ఫార్ములా ఒకటి వచ్చిందా అంతే, అయిపోయినట్టే. ద లా ఆఫ్ గ్రావిటేషన్ హెల్ప్డ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దట్. గురుత్వాకర్షణ నియమం దీనిని స్థాపించడంలో సహాయపడుతుంది. సో గురుత్వాకర్షణ నియమం అనేది మేజర్గా దీనిపై ఉంటుంది. భూమిపై పడేటటువంటి వస్తువులు మరియు గ్రహాల యొక్క కదలిక రెండింటికి ఒకే బలం నియంత్రిస్తుంది. ఎస్. సో మనకు పైన ఉన్నటువంటి ఒక రాయి కింది గుంజడానికి, అదేవిధంగా పైన ఉన్నటువంటి గ్రహాలు అనేటువంటి ఉపగ్రహాలు అంటే మనకు మేజర్గా చంద్రుడు కానీ శాటిలైట్స్ కానీ అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఒకే రకమైనటువంటి బలాన్ని ఉపయోగిస్తుంది. దాన్ని మనం ఏమంటాం? జీ ఫోర్స్ అనడం జరుగుతుంది. ఓకే, సో ఎర్త్ ఈజ్ ఫ్లాట్. భూమి చదునుగా ఉంటుందా? ఉండదు. గురుత్వాకర్షణ భూమి వస్తువులపై మాత్రమే పనిచేస్తుందా? కాదు, ఎందుకంటే చంద్రుడిపై కూడా పనిచేస్తుంది కదా. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు? లేదు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యాచురల్ ఫినామినా కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్? ఈ కింద వాటిలో ఏది సహజ దృగ్విషయాన్ని సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం లేదా విశ్వ గురుత్వాకర్షణ నియమం ద్వారా వివరించలేము? విశ్వ గురుత్వాకర్షణ ద్వారా నిర్ణయించలేము లేదా దాన్ని మనము వివరించలేము. ఏంటి ఇది? ఆప్షన్ చూడండి ఒకసారి. ఏముంది? భూమి చుట్టూ చంద్రుని తిరగడము, ఓకే, జీ ఫోర్స్ పైన, చెట్టు పై నుంచి యాపిల్ కింద పడిపోవడము, గ్రావిటీ ఉంటుంది, సముద్రంలో అలలు, మనకు చంద్రుడు మరియు సూర్యుని యొక్క గ్రావిటీ వల్ల మనకు దీనిపై ఇంపాక్ట్ చూపిస్తుంది, కాబట్టి ఇది కరెక్టే. అయస్కాంతాల మధ్య ఆకర్షణ, ఇది స్పేస్లోకి వెళ్ళినా సరే నార్త్ సౌత్ ఆకర్షితం అవుతుంది, కాబట్టి ఇది ఇంపాక్ట్ చూపెట్టదు, కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ G? ఈ కింద వాటిలో ఏది G సంబంధించిన దాంట్లో ఏది సత్యము? ఓకేనా. సార్వత్రిక అంటే విశ్వం అంటే వరల్డ్లో మనకి ఇది ఒకే తిరిగి ఇంపాక్ట్ అవ్వాలి. సో ఏమవుతుంది? ఇది గురుత్వ త్వరణానికి, అది స్మాల్ జీకి సమానం కాదు, ఎందుకంటే క్యాపిటల్ జీ వేరు. క్యాపిటల్ జీ అంటే వరల్డ్ వైడ్ అంటే విశ్వానికి సంబంధించింది. స్మాల్ జీ అంటే మనకు ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించింది, ఎందుకంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. ఓకేనా. గురుత్వ త్వరణానికి సమానం కాదు. రెండు ద్రవ్యరాశుల మధ్య మాధ్యమంపై ఆధారపడి ఉంటుంది, లేదు. ఎప్పుడైనా సరే జీ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటే లార్జ్ స్కేల్ కదా, సార్వత్రిక ప్రతి చోట ఒకేలా ఉంటుంది. ఎస్. సో యూనివర్సల్ కాన్స్టెంట్ అనేది ప్రతి చోట ఒకటే ఉంటుంది. మరి దీని యొక్క వాల్యూ ఏంటిది? 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఓకే, ఇది యూనివర్సల్ సంబంధించింది. సో ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుని మన స్పేస్లో ఉండేటటువంటి ఆ యొక్క స్టార్స్ కానీ గెలాక్సీస్ కానీ అట్లాంటి వాటికి సంబంధించి రీసెర్చ్లో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది. ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ ప్లానెట్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r is. సో ద్రవ్యరాశి m మరియు వ్యాసార్థం r కలిగినటువంటి గ్రహం యొక్క ఉపరితలంపై గురుత్వ త్వరణం కోసం వ్యక్తీకరణ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ g గురించి అడిగిండు, స్మాల్ g. ఓకేనా, స్మాల్ g దట్ ఈక్వల్స్ టు gm బై ఆర్ స్క్వేర్. అదే ఫార్ములా 3 సార్లు వచ్చింది, ఇంకా 10 క్వశ్చన్లు కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి, అప్పుడే 3 సార్లు వచ్చింది. ఓకే,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? ఈ కింద వాటిలో ఏది సరైంది కాదు. చిన్న వస్తువుల్లో గురుత్వాకర్షణ బలం బలమైంది లేదు. చిన్న వస్తువులైన పెద్ద వస్తువులైన ఒకే తిరిగి మనకు అది ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవకాశం ఉంది. ఎందుకు సరైంది కాదు అన్నాడు కాబట్టి. ఓకే, గురుత్వ త్వరణ ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎస్, సో ఎప్పుడు కూడా ఇది ఆకర్షిస్తుంది కదా, గ్రావిటీ ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంది, వికర్షించదు. ఓకే, ఇది కరెక్టే. జీ విలువ ప్రతి చోట స్థిరంగా ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ జీ కాబట్టి ఇది ఓకే, క్యాపిటల్ జీ కాబట్టి ఇది ఓకే. ప్రతి వస్తువు విశ్వంలోని ప్రతి వస్తువుని ఆకర్షిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. కానీ దాని యొక్క బలం వేరియేషన్ అవుతూ ఉంటుంది. అంటే అతి తక్కువగా ఉండొచ్చు, అతి ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని చోట్ల మైనస్గా, కొన్ని చోట్ల మైన్యూట్గా ఉండొచ్చు. ఓకే, మళ్ళా అదే ఫార్ములా. ఈ క్వశ్చన్ ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడే కదా అనుకున్నది. రైల్వే దగ్గర లేవు క్వశ్చన్స్, లేవు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇదే ఆన్సర్. ఎందుకే ప్రీవియస్ ఇయర్ ఇంకా మళ్ళీ అదే. ఇక క్వశ్చన్ చదవాలన్నా చెప్పండి, ఈ క్వశ్చన్ చదవాలన్నా? క్వశ్చన్ చదవను నేను. ఇంకా ఒక్కసారి మనం చదివిన తర్వాత ఒక చాప్టర్ నుంచి మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇదే పరిస్థితి. ఓకే, ఇదేం 14-12 ఫస్ట్లో వచ్చింది, ఇదేం ఇది 12-12 వచ్చింది, ఇంకో ఇది వచ్చేసరికి ఏమో 11-12 వచ్చింది. ఏం చేసాను, కన్జిక్యూటివ్గా అడుగుతూనే ఉన్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్? సో ఇక్కడ మనకు ఎఫ్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే భూమి మరియు చంద్రుడి మధ్య దూరం అనేది క్రమంగా తగ్గితే మనకు జీ ఫోర్స్ ఏమవుతుంది, ఆ రెండింటి మధ్య దూరం తగ్గింది అనుకోండి, సో ఆర్ వాల్యూ తగ్గిపోతుంది. ఆర్ వాల్యూ తగ్గిందంటే మనకు పైన ఉండేటటువంటి డేటా ఆటోమేటిక్గా పెరిగిపోద్ది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫ్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, మరి ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m kg is f Newton. What will be the gravitational force between the body and the earth if the mass of the body is increased to 4m kg? Keep all the other parameters are the same. సేమ్ ఇందాక మనకు డబల్ అయింది కదా. ఓకేనా, ఇందాక మనకు చంద్రుడి బలం డబల్ అయింది, అప్పుడు ఏమైంది 2f అయింది. అది ఇక్కడ ఏమైంది 4m, ఇక్కడ 4m అయింది కాబట్టి 4f అవుతుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే న్యూమరేటర్లో పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, డినామినేటర్ పెరిగితే ఇక్కడ తగ్గుతుంది. సో ఇది ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్. సో ఇది పెరిగింది, మిగిలిన సేమ్ అని అంట. సో ఇది పెరిగితే ఈ 4 యువతలకు వచ్చేస్తుంది కాబట్టి 4f అయింది. 4 ఇక్కడికి ఏం రాదు, ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు 4f అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, బేసిక్ ఫండా క్వశ్చన్స్ ఇవన్నీ. Based on the accepted values for the masses of the earth and the moon and the distance between them, what is the calculated gravitational force exerted by the earth on the moon? భూమి మరియు చంద్రుని యొక్క ద్రవ్యరాశికి అంగీకరించబడినటువంటి విలువలు, వాటి మధ్య దూరం ఆధారంగా చంద్రునిపై భూమి చూపించినటువంటి గురుత్వాకర్షణ బలం ఎంత? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, స్టార్ మార్క్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చంద్రునిపై భూమి యొక్క బలం ఎంత అని అంటే, చంద్రునిపై భూమి చూపించేటటువంటి ఆకర్షణ బలం 2.02 ఇంటూ 10⁻20. ఓకే, ఓకేనా. సో మనకు యాక్చువల్ ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్. ఓకే, సో మరి జీ విలువ ఎంత? ఇందాక మనం చూసినాం 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఓకే, మరి భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత, మాస్ ఎంత? ఎర్త్ యొక్క మాస్ 6 ఇంటూ 10⁻24 కేజీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి. అండ్ నెక్స్ట్ మూన్ యొక్క ఏమవుతుంది? మూన్ యొక్క ద్రవ్యరాశి, మూన్ యొక్క ద్రవ్యరాశి దట్ ఈక్వల్స్ టు 7.4 ఇంటూ 10⁻22. ఇది 24, ఇది 22 కేజీ. అండ్ ఈ రెండింటి మధ్య దూరం ఎంత? సో 3.84 ఇంటూ 10⁸ మీటర్స్. ఓకే, సో రేడియస్. సో ఇవన్నీ చేస్తే, ఇవన్నీ తీసుకెళ్ళి దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు 2.02 ఇంటూ 10⁻20 అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద లా ఆఫ్ గ్రావిటేషన్? ఈ కింద వాటిలో ఏది గురుత్వాకర్షణ నియమం ద్వారా వివరించలేము? ఓకే, ఏది వివరించలేము? సో ఇదే క్వశ్చన్ ఇందాక వచ్చింది, కాకపోతే అక్కడనే 2 మ్యాగ్నెట్లు అడిగిండు, ఇక్కడ ఏం అడిగిండు చూడండి. భూమి చుట్టూ తిరిగేటటువంటి ఉపగ్రహాలు ఖచ్చితంగా వాటి ప్రభావం అనేది పడుతుంది, జీ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి భూమి చుట్టూ తిరుగుతుంది, లేకపోతే వీటో వెళ్ళిపోతాయి. 2 ఆవిష్ట వస్తువుల మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ. ఎస్, 2 చార్జ్డ్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయి, లేదా 2 చార్జ్డ్ బాడీస్ మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ అనేది గ్రావిటీకి సంబంధం లేదండి, ఇది స్పేస్లో కూడా ఒకే తిరుగుతుంది. సముద్రంలో అలలు, ఇది చంద్రుడు సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఉంటుంది కాబట్టి ఇది కాదు. వర్షపు చినుకులు భూమిపై పడడము, గ్రావిటీ. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ హ్యాపెన్ టు ద గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఇఫ్ బోత్ ఆఫ్ ద
మాసెస్ ఆర్ డబుల్డ్. రెండింటి యొక్క మాస్ డబల్ అయిందంట. అంటే 2m1 2m2 అంటే ఏమైంది 4m1m2. ఈ స్ట్రక్చర్ అంతా సేమ్ కాబట్టి 4f అవుతుంది. అంటే బలం ఏమైందండి 4 రెట్లు అయితే. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మీకు ఫార్ములా వచ్చింది అనుకోండి, మీరు మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసేసుకుని ఆన్సర్ చేస్తారు. ఫార్ములా రాలేదనుకోండి ఎట్లా వచ్చిందని మళ్ళీ అడుగుతారు. అందుకే ఫార్ములా ఈజ్ ద కీ పాయింట్ సైన్స్లో, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో. ఓకే. అండ్ నెక్స్ట్, two objects of mass 100 kg each are separated by a distance of 1 meter. What will be the magnitude of the gravitational force between the two objects? Take value of g as 6.67 into 10 to the power of minus 11 Newton meter square by kg square. 100 కేజీల ద్రవ్యరాశి ఉన్నటువంటి రెండు వస్తువులు అంటే 1 మీటర్ దూరం ద్వారా వేరు చేయబడితే ఆ రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వ శక్తి పరిమాణం అనేది ఎంత ఉంటుంది? జీ వాల్యూ ఇంత ఇచ్చేసాడు. ఓకే. ఓకే. సో ఒకసారి చూడండి, రెండింటి కూడా 100 కేజీస్ అంట. అంటే మనకు m1 కూడా 100 కేజీసే, m2 కూడా 100 కేజీసే. సో f ఈక్వల్స్ టు g m1 m2 బై r స్క్వేర్. సో g ఎంత 6.67 ఇంటూ 10 to the power of minus 11 ఇంటూ 100 ఇంటూ 100 అంటే ఏం రాసుకోవచ్చు? 10 to the power of 4 రాసుకోవచ్చా? 2 సున్నాలు 2 సున్నాలు మొత్తం 4 సున్నాలు. అండ్ బై r. r అంటే ఎంత? రేడియస్ ఎంత? 1 మీటర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. 11లోంచి 4 పోతే 7, 10 పవర్ -7. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద గ్రావిటేషన్ కాన్స్టెంట్ g వాస్ ఫస్ట్ మెజర్డ్ బై. సో దీన్ని ఎవరు ఫస్ట్ కొలిచారు? క్యావెండిష్, హెన్రీ క్యావెండిష్ అయితే ఫస్ట్ దీన్ని అయితే కొలవడం జరిగింది. ఓకేనా. 1797-98 ఆ యొక్క టైంలో అతని యొక్క ప్రయోగం ద్వారా గురుత్వాకర్షణ స్థిరాంకాన్ని కొలవడం జరిగింది. ఇది రెండు సీసప్ గోళాల మధ్య బలహీనమైనటువంటి గురుత్వాకర్షణని ఇతనైతే గుర్తించడం జరిగింది. ఓకేనా. సో దాని ద్వారా మనకి ఒక ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. ఇది గాలిలో వేలాడదీసినప్పుడు ఆ యొక్క ప్రయోగం జరిగిందనమాట, ఎయిర్ లేనటువంటి పొజిషన్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్? కింద వాటిలో ఏది గురుత్వాకర్షణ బలాన్ని గురించి సంబంధం ఉన్నది అంటే కరెక్ట్ అయినది, దానికి సంబంధించింది. ఇది ఎల్లప్పుడూ ప్రకృతిలో ఆకర్షణీయంగా ఉంటుంది, అట్రాక్టివ్ ఉంటుంది. ఎస్. సో రెండు వస్తువుల మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది. ఓకే. 2 అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఏదైనా సరే ఏది పెద్దగా ఉంటే దాని వైపు ఆకర్షితం అవుతుంది. ఈ ఆకర్షితం అనేది ఓన్లీ భూమి పైన కాదు, విశ్వంలో కూడా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే మనకి ఎప్పుడైతే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అట్లాంటివి జరిగినప్పుడు ఈ యొక్క ధూళి అదంతా కూడా కలిసి ఒక దగ్గరికి అయి మళ్ళీ అదొక ఆబ్జెక్ట్ లెక్క మారిపోతుంది. రెండు వస్తువుల మధ్య మాధ్యమంపై ఆధారపడి ఉంటుంది. మాధ్యమం ఏముండదు, వికర్షణ ఉండదు కాబట్టి ఆవేశంపై ఏం ఆధారపడి ఉండదు, జస్ట్ ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ హ్యాపెన్స్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ డబుల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్స్ ద సేమ్? రెండు వస్తువుల మధ్య దూరం రెట్టింపు అయిందంట. జస్ట్ దూరం అనేది రెట్టింపు అయితే మిగిలిన యాజ్ ఇట్ ఈస్గా ఉంటే అప్పుడు ఏమవుతుంది? సో దూరం అనేది రెట్టింపు అయిపోయింది అంటే r స్క్వేర్ కాస్త రెట్టింపు అయింది అంటే 2r స్క్వేర్ అంటే 4r స్క్వేర్. ఈ 4r స్క్వేర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? g m1 m2 బై 4r స్క్వేర్. సో కింద వచ్చింది కాబట్టి ఇది కింద 4 టైమ్స్ వస్తే 4 రెట్లు తక్కువ అవుతుంది. సో 4 వంతు అయిపోతుంది బలం, 4 వంతు అంటే 1/4 f అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వితౌట్ క్యాలిక్యులేషన్ కావాలంటే ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో డీటెయిల్గా ఉంది. 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్ ఇన్ వ్యాక్యూమ్. ఓకేనా. శూన్యంలో గనక మనం రెండు వస్తువులను శూన్యంలో గనక ఒకే ఎత్తు నుంచి రెండు వేర్వేరు ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువులను పడేస్తే అప్పుడు ఏది ఫస్ట్ చేరుతుంది అని అంటే నిజానికి రెండు ఒకే టైంలో చేరుకుంటాయి. కాబట్టి స్పేస్లో అతి తక్కువ బరువు ఉన్నటువంటి రాయి అయినా అతి ఎక్కువ బరువు ఉన్నటువంటి వస్తువైనా ఈవెన్ గ్రహాలైనా సరే ఒకే వేగాన్ని ఒకవేళ పొందగలిగితే మాత్రము అవి ఒకే వేగంతో నిరంతరం చలిస్తూనే ఉంటాయి. ఆస్ట్రాయిడ్ ఒకసారి ఒక వేగాన్ని పొందిందంటే అది ఇంకో దాన్ని తగిలే వరకు అదే వేగంతో వెళ్తూనే ఉంటుంది. ఓకే. ఒకే ఎత్తు నుంచి పడేసినప్పుడు ఆ రెండింటి మీద జీ ఫోర్స్ అనేది సమానంగా ఇంప్లిమెంటేషన్ అయితే అవి రెండు కూడా ఒకే టైంలో భూమిని చేరుతాయి అంటే నేలని చేరుతాయి కాబట్టి గ్రౌండ్ చేరుతాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. పరిమాణాన్ని బట్టి ఆకారాన్ని బట్టి ఉండదండి, శూన్యంలో ఉండదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఒక కోడి ఈకని తీసుకున్నారు అండ్ దాంతోపాటు ఒక మెటల్ బాల్ని తీసుకున్నారు. రెండింటిని ఒకేసారి డ్రాప్ చేస్తే రెండు ఒకేసారి ల్యాండ్ అయింది. యూట్యూబ్లో వీడియో ఉంది, ఇక్కడ పెట్టవచ్చు, కాకపోతే కాపీరైట్ పడుతుందని పెట్టలేదు అంతే.
If the radius of the earth is halved and the masses of both interacting objects are tripled, okay, while keeping the distance between them is unchanged, how will the gravitation force between them? ఓకే, సో ఇక్కడ చూడండి, వస్తువు యొక్క వ్యాసార్థం అంటే సగాన్ని తగ్గించినంట, అంటే ఆర్ వాల్యూ 1/2 అయింది. ఓకే, సంఘర్షణ చెందుతున్నటువంటి రెండు వస్తువుల ద్రవ్యరాశిని 3 రెట్లు పెరిగిందంట. ఓకే, వాటి మధ్య దూరాన్ని కనుక మార్చకుండా ఉంచితే అప్పుడు ఏమైతుంది? ఓకే, సో ఇక్కడ మనకు భూమి యొక్క వ్యాసార్థం తగ్గించేసిండు, కానీ మాస్ అనేది ఏం చేంజ్ చేయలేదు దీని పాయింట్ లో. కానీ ఇక్కడ ఏం చేసిండు, మాస్ని ఇంక్రీజ్ చేసిండు. m1 అనేది 3m1 అవుతుంది, m2 దట్ ఈక్వల్స్ టు 3m2 అవుతుంది. వాటి మధ్య డిస్టెన్స్ అనేది అదే విధంగా ఉంది, రేడియస్ అనేది. ఓకే, సో భూమికి సంబంధించినటువంటి రేడియస్ ఇచ్చిండు, కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఫార్ములాలో లేదు. సో 3m1 ఇంటూ 3m2 బై r². సో 3 3 9, అది ఎన్ని రెట్లు అయితే 9 రెట్లు పెరుగుతుంది. వ్యాసార్థం అని తగ్గించేసిండు, భూమి యొక్క వ్యాసార్థం తగ్గించేసిండు, కరెక్టే, కానీ అసలు ఈ లైన్ అవసరమే లేదు. ఓకే, సో జీ దాంట్లో. సో ఆన్సర్ ఇట్ ద ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Two planets have the same radius. Planet A has twice the mass of planet B. What is the ratio of acceleration due to gravity on a planet A to that planet B? రెండు గ్రహాలు ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉన్నాయంట. ఓకే, గ్రహం ఏ అనే ద్రవ్యరాశి అనేది గ్రహం బి యొక్క ద్రవ్యరాశి రెట్టింపు అంట, అంటే ఇది 2 రెట్లు ఉంటే ఇది 1 రెట్టు ఉందంట. ఈ రెండింటి మధ్య గ్రావిటీ ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది? ఇది మాస్ ఎక్కువగా ఉంటే అది అట్రాక్షన్ కాబట్టి 2:1. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏది ఎక్కువ ఉంటే అటే, ఎందుకంటే G ఈక్వల్స్ టు gm/r², దాన్ని బట్టి ఆటోమేటిక్గా అటే వెళ్ళిపోతుంది. అందుకే కదా చంద్రుడు భూమి వైపు తిరుగుతాడు, భూమి చంద్రుడి చుట్టూ తిరగదు. వాట్ విల్ బి ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనే ప్లానెట్ హూజ్ మాస్ అండ్ రేడియస్ ఆర్ డబుల్ దట్ ఆఫ్ ఎర్త్. ఓకే, సో ఇక్కడ ఎర్త్ యొక్క గ్రావిటీని మనం ఇక్కడ జీగా తీసుకోమని. భూమి కంటే ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం రెట్టింపు ఉన్నటువంటి గ్రహంపై గురుత్వాకర్షణ వల్ల కలిగేటటువంటి త్వరణం ఎలా ఉంటుంది? ఓకే, సో ఇక్కడ భూమి కంటే ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం రెట్టింపు ఉందంట. ద్రవ్యరాశి రెట్టింపు అంటే 2m అవుతుంది. ఓకే, 2m అవుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు దాని యొక్క వ్యాసార్థం కూడా రెట్టింపు ఉందంట. ఓకే, సో ఇక్కడ జీ వాల్యూ ఏమవుతుంది? ఇది ఎర్త్ అని తీసుకుందాము, ఇది ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ కే ప్లానెట్ అని తీసుకుందాం. ఓకే, సో ఎర్త్ రేడియస్ r1, రేడియస్ 2r1. ఎందుకు? వ్యాసార్థం అనేది భూమి కంటే రెట్టింపు కదా. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే దీనికి మాస్ అనేది m1 అయితే దీనికి 2m1 అవుతుంది. అయితే ఇప్పుడు దీని యొక్క జీ వాల్యూ ఏమవుతుంది? సో ఇది ఏదైతే ఉందో ఇది ఈ యొక్క భాగంలోనే సరిపోద్ది, అంటే ఇక్కడ రెండు ఎర్తులు పట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఫార్ములాలు ఇంప్లిమెంటేషన్ చేసేది G ఈక్వల్స్ టు G m/r². ఓకే, సో భూమికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా మనకి ఆ యొక్క రెండో గ్రహానికి సంబంధించినటువంటి డేటాను కనిపెట్టి ఉంటుంది కాబట్టి సో G దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ, ఎందుకంటే ఆల్రెడీ 2m కదా కాబట్టి gm బై ఇక్కడ 2r కదా 2r². సో 2gm బై 2r అంటే 4r2. సో gm/r² అంటే g, సో g డాష్ మొత్తం చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది g/2 రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇది g, ఇది అప్లికేషన్ చేసినటువంటి డేటా. సో g/2 కాబట్టి ఏమైంది, ఇది ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, మీకు అర్థం కావాలని స్లోగా చెప్తున్నా. ఓకేనా, ఫాస్ట్ చెప్పొచ్చు, మళ్ళీ అర్థం కాలేదని అంటారనే స్లోగా డీటెయిల్గా చెప్తున్నా. ఓకే, ఇది లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ శాటిలైట్ మోషన్ లేదా ఎస్కేప్ వెలాసిటీ. సో దీన్ని మన ఉపగ్రహ చలనం లేదా పలాయన వేగం అనడం జరుగుతుంది. ప్రజెంట్ రాకెట్లు వేస్తున్నారు కదా, ఆ రాకెట్లన్నీ కూడా ఈ యొక్క ఎస్కేప్ వెలాసిటీని బట్టి మూవ్ అవుతాయి. ఓకేనా, సో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి డేటాలోనే ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎర్త్ యొక్క ఆర్బిట్లో తిరుగుతున్నటువంటి రాకెట్స్ అన్నింటికి కూడా ఈ శాటిలైట్ మోషన్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, the motion of a satellite orbiting the earth in a circular path at constant speed is a classical example of uniform circular motion. What property of this motion prevents its acceleration from being zero?
స్థిరబడితో వృత్తాకార మార్గంలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి ఒక ఉపగ్రహం యొక్క చలనం అనేది సమవృత్తాకార చలనానికి ఉత్తమ ఉదాహరణ. ఓకే, అయితే ఈ చలనం యొక్క ఏ ధర్మం అని దాని యొక్క త్వరణం సున్నా కాకుండా నిరోధిస్తుంది. ఓకేనా. సో ఈ యొక్క త్వరణం అనేది సున్నా కాకుండా అది అదే విధంగా తిరిగేటట్టు ఏది మనకు సపోర్ట్ చేస్తుంది, ఈ యొక్క ఎస్కేప్ వెలాసిటీ వీటిలలో. మొత్తం యాంత్రిక శక్తి మనకి ఇక్కడ సంరక్షించబడుతుంది, దానివల్ల త్వరణం అవసరం లేదు, ఇది ఇంపాక్ట్ చూపెట్టదు. చలనానికి సంబంధించిన దాంట్లో మనకి యొక్క ఎస్కేప్ వెలాసిటీ దాంట్లో ఇది రాదు. ప్రతి బిందువు వద్ద చలన దిశ నిరంతరం మారుతూ ఉంటుంది, అనగా వేగం మారుతుంది అని అర్థం. ఎస్, ప్రీవియస్ క్లాస్లో గ్రాఫ్ మొత్తం కూడా చెప్పినా కదా, ఏమని చెప్పినా ఈ విధంగా గ్రాఫ్ ఇట్లా వక్రంగా వస్తుంది. ఎందుకు? చలనంలో మార్పు జరిగితే అంటే వేగంలో మార్పు జరిగితే త్వరణం వస్తుంది. త్వరణం నిరంతరంగా సున్నా కాకుండా ఉండాలంటే వేగంలో మార్పు ఉండాలి. ప్రతి బిందువు వద్ద వేగంలో మార్పు ఉంటేనే అక్కడ మనకు త్వరణం నిరంతరం ఉన్నట్టు. ఓకే, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ప్రీవియస్ క్లాస్ సరిగా వినకుండా డైరెక్ట్ ఇక్కడికే వచ్చి ఈ క్లాస్ విన్నా నాకేమీ అర్థం కాలేదు అంటే మనం ఏం చేయలేము. ఓకే, సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఏంది అంటే ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్ మనకు తెలిసినవి ఉంటాయి. తెలిసినప్పుడు ఏం పిచ్చాయి, నేను చెప్పే ముందు మీరు ఆన్సర్ చేస్తారు, వెల్ అండ్ గుడ్. తెలియని క్వశ్చన్స్ ఉంటాయి, క్లియర్గా వినాలి. ఓకే, తెలిసిన క్వశ్చన్ అయినా సరే మళ్ళీ ఒకసారి వినాలి, వింటే మీకు తెలియని పాయింట్ అని తెలిస్తే, లేదంటే ఇంకొకసారి అన్నా డీటెయిల్గా ఫోకస్ చేయొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలా చాలా కీ రోల్ మెయింటైన్ చేస్తాయి. ఎందుకంటే ఇదంతా కూడా థియరీ క్వశ్చన్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ పైన మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఏ శాటిలైట్ ఈజ్ ఏ మూవింగ్ ఇన్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇట్స్ మోషన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, ఒక ఉపగ్రహం అంటే భూమి చుట్టూ సమరీతి వృత్తాకార కక్షలో తిరిగితే అప్పుడు ఈ కింద వాటిలో ఏది సరైంది? ఓకే, సో అది ఏం చేస్తుంది, కాన్స్టెంట్గా తిరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఉపగ్రహం అనేది స్థిరమైనటువంటి వేగంలో ఉంటుంది, కానీ దాని యొక్క వేగం అనేది స్థిరం కాదు. చలనానికి సంబంధించి సమరీతి వృత్తాకార చలనంలో తిరుగుతుంది. ఓకే, వడి, ఇది వడి, కాన్స్టెంట్ వడితో ఉంటుంది, వెలాసిటీ ఇది నాట్ కాన్స్టెంట్. స్థిరమైనటువంటి వేగంతో తిరుగుతుంది, దాని యొక్క వడి, వడి అనేది కాన్స్టెంట్ కాదు. వెలాసిటీ అండ్ క్యాన్సిల్, వడి స్థిరమైనటువంటి త్వరణాన్ని కలిగి ఉంటుంది. స్థిరమైనటువంటి వేగం ఉందంటే త్వరణం ఉండదు. ఓకే, స్థిరమైనటువంటి వేగం అంటే త్వరణం 0 ఉంటుంది, స్థిరమైనటువంటి వేగాన్ని కలిగి ఉంటుంది, త్వరణం ఉండదు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఏమై ఉంటుందో ఆలోచించండి, జస్ట్ ఇమాజిన్. ఇక్కడ ఏమన్నాడు, సమరీతి వృత్తాకార కక్షలో అంటే మధ్యలో మనకు భూమి ఉంటే భూమి చుట్టూ ఇట్లా తిరుగుతుంది. ఓకే, సో అప్పుడు మనకు కాన్స్టెంట్ స్పీడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వెలాసిటీ అంటే మనకు దిశ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇటు ఉందా, నెక్స్ట్ ఇంకొద్దిసేపు కాగా నీకు ఇటు పోయిందా, ఈ దిశ మారిందా అంటే ఇటు పోవాల్సింది ఇటు పోయిందా, మళ్ళీ కొద్దిసేపు కానీ ఇటు పోయిందా, మళ్ళీ కొద్దిసేపు కానీ ఇటు పోయిందా, నిరంతరం దిశ మారుతూనే ఉంటుంది కదా, నిరంతరం దిశ మారుతుంది కాబట్టి వెలాసిటీ అనేది స్థిరంగా ఉండదు. ఇక్కడ మనకు స్పీడ్ అనేది కాన్స్టెంట్. స్పీడ్లో ఏంటిది, అది ఏ పాయింట్లో తీసుకున్నా ఎన్ని km/h అనేది ఉంది అనేది మాత్రం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ లాజికల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో థియరిటికల్ క్వశ్చన్స్లో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపికే చాలా మందికి రాదు, అందులోనూ వాడు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా మీ బుర్ర తినేటటువంటి క్వశ్చన్సే. చూస్తే అన్ని ఒక్క తీరుగుంటాయి, అన్ని తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏం తెలియదు. అందుకే ఫోకస్డ్గా వినండి, దయచేసి దయచేసి, నేను అందుకే చెప్తుంది. ఈ క్లాసెస్ మెటీరియల్ ఇచ్చినా సరే మీకు అర్థం కాదని మళ్ళీ ఇవన్నీ కూడా వీడియో చెప్పడానికి గల కారణం కూడా ఇదే. ఓకే, ఏ శాటిలైట్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 42,250 km and completes one revolution in 24 hours. If a new satellite orbits half of this radius but maintains the same period, how does the speed compare to the original speed? ఓకేనా, ఒక ఉపగ్రహం అంటే 42,250 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార కక్షలో కదులుతుందంట, 24 గంటలు ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుందంట. ఓకే, సో జస్ట్ లైక్ మనకు 24 hours క్లాక్లో ఎట్లా తిరుగుతుందో అదే విధంగా ఇది తిరుగుతుంది. అయితే ఒక కొత్త ఉపగ్రహం అంట వ్యాసార్థంలో సగం, అంటే ఈ యొక్క వ్యాసార్థంలో సగం కక్షలో తిరుగుతూ అదే కాలాన్ని కొనసాగిస్తే ఈ రెండింటికి సంబంధించినటువంటి వేగం ఎట్లా మనం చూపిస్తాము. ఓకే, సో ఇక్కడ చూడండి, దీని యొక్క రేడియస్ అనేది సగమైంది కాబట్టి ఇక్కడ ఒరిజినల్ దాంట్లో కొత్త దాంట్లో సగమే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ప్రయాణించినటువంటి డేటా, ఇది ప్రయాణించినటువంటి డేటా అంటే ఏం లేదు, ఇక్కడ 2πr పెద్దది, ఇక్కడ 2πr చిన్నది. సో ఇది
దీనికంటే రెండింతలు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క డేటా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇదేం లేదు, వృత్త పరిధి. ఏ పాయింట్ స్టార్ట్ అయినామో మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వస్తాం. ఇక్కడ దీంట్లో సగమే కదా అన్నది, వ్యాసార్థంలో సగం కాబట్టి ఇక్కడ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్. లేదంటే దీన్ని 2R కూడా ఇట్లా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దీనికి ఆల్రెడీ ప్రొసీజర్ అంతా మన యొక్క మెటీరియల్లో అందుబాటులో ఉంది, మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో గ్రావిటేషన్లో అయిపోయింది, ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అన్ని ప్రాపర్టీస్ సంబంధించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. దీంట్లోనే మనం బ్యాలెన్స్ కూడా కవర్ అప్ చేసేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెంట్లీ మ్యాచెస్ ఏ మెజరబుల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విత్ ఇట్స్ ఎస్ఐ యూనిట్? కింద వాటిలో ఏది పదార్థం యొక్క కొలవగల లక్షణాన్ని దాని యొక్క ఎస్ఐ ప్రమాణంతో సరిగ్గా సరిపోల్చుతుంది? ఓకే, సో న్యూటన్ పీడనానికి సంబంధించింది. అవునా, కరెక్టేనా? పీడనానికి ప్రెజర్కి ఏమొస్తుందండి చెప్పండి? న్యూటన్ అనేది ఫోర్స్కి సంబంధించింది కదా, పీడనానికి సంబంధించింది ఏంటిది? బార్, పాస్కల్ అవి వస్తాయి కాబట్టి ఇది కాదు. ఘన పరిమాణము క్యూబిక్ సెంటీమీటర్ కాదు. సాంద్రత క్యూబిక్ మీటర్ పర్ కిలోగ్రామ్, ఎస్. కేజీ పర్ మీటర్ క్యూబ్, కేజీ పర్ మీటర్ క్యూబ్, ఎస్, ఇది కరెక్టే. టెంపరేచర్ని దేంట్లో కొలుస్తారండి? క్యాలరీలో కొలుస్తారా? కిలో క్యాలరీ దేంట్లో కొలుస్తారు చెప్పండి? చెప్పాలి. టెంపరేచర్ని దేంట్లో కొలుస్తారు? కెల్విన్లో కొలుస్తారు. ఇక్కడ క్యాలరీ ఇచ్చారు కాబట్టి ఇది కాదు. ఏ షిప్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ బికాస్. ఒక ఓడ అంటే నీటిపై తేలుతుంది. ఎందుకు తేలుతుంది చెప్పండి? నీటిపై వేసిన కాబట్టి తేలుతుంది, అంతేనా? కాదు. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్స్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే స్థానభ్రంశం చెందినటువంటి నీటి యొక్క బరువు ఓడ బరువుకు సమానమైనప్పుడు ఓడ నీటిపై తేలుతుంది. వాతావరణ పీడనం ఓడకు మద్దతు ఇస్తుంది. అట్మాస్ఫియర్, ఏటీఎం అనేది మనకు ఓడకు మద్దతు ఇస్తుందా? నిజానికి డౌన్కి వచ్చేటట్టు చేస్తుంది. ఉపరితల ఉద్రిక్తత లేదా తలతన్యత అనేది తేలిలా ఉంచుతుంది, కాదు. బయోయాన్సీ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ నీటి సాంద్రత ఓడ యొక్క పదార్థం కంటే ఎక్కువగా ఉంటుంది, లేదు. వాటర్ డెన్సిటీ అనేది ఓడ యొక్క పదార్థం కంటే ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. హైడ్రోమీటర్స్ ఆర్ టూల్స్ యూజ్డ్ టు మెజర్ ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ విచ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఆర్ దే బేస్డ్ ఆన్. హైడ్రోమీటర్లు అంటే ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి ఉపయోగించినటువంటి సాధనాలు, ఎస్ కరెక్టే. అవి ఏ శాస్త్రీయ సూత్రంపై ఆధారపడి ఉంటాయి? మీకు ఫస్ట్ క్లాస్లో నేను చెప్పిన, గుర్తుందా? హైడ్రోమీటర్ అనేది ఒకటి వచ్చింది, నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. హైడ్రోమీటర్ అనేది దేనికి సంబంధించింది, ఎందుకంటే దానిపై క్వశ్చన్ వచ్చింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో హైడ్రోమీటర్స్ అనేవి దేనికి సంబంధించింది? లిక్విడ్స్ యొక్క డెన్సిటీని అంటే ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తాము. ఇది దేనికి సంబంధించింది? ఆర్కిమిడీస్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో ఇది మన యొక్క మెయిన్ ఆన్సర్స్. ఓకేనా? ఇది బయాన్సీ ఫోర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ అదేవిధంగా లూసెంట్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అనేది లేటెస్ట్ ఎడిషన్ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క డేటాను గ్యాదర్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ వుడ్ హ్యాస్ ఏ డెన్సిటీ లెస్ దెన్ ద వాటర్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ వాటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? చెక్కతో చేసినటువంటి గణపు సమగణం అనేది లేదా యొక్క చెక్క బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటే దాన్ని నీటిలో ఉంచినప్పుడు ఈ కింద వాటిలో ఏ సరైంది? సో కార్క్, వుడ్ అండ్ అదేవిధంగా అల్యూమినియం. ఇక్కడ ఏమవుతుంది? కార్క్ అనేది మొత్తం రంధ్రాలు ఉండడం వల్ల, గాలి ఉండడం వల్ల నీటిలో తేలుతుంది. చెక్క అనేది సగం మునిగి సగం తేలుతుంది. ఇదేమైంది? మెటల్ కాబట్టి మునిగిపోయింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి గమనించండి. ఏం తేలుతుంది మనకు? ఘనం నీటి మధ్యలో సస్పెండ్ అయి ఉంటుంది, అవలంబనంగా ఉంటుంది, ఘనం పూర్తిగా కిందికి దిగిపోతుంది. సో నీటి యొక్క సాంద్రత కంటే కూడా తక్కువగా ఉంటుందంట, నీటి యొక్క సాంద్రత కంటే కూడా డౌన్గా ఉంటుందంట, కాబట్టి మునగదు. ఘనం పాక్షికంగా మునిగి తేలుతుంది. ఇది నీటి బరువుకు సమానంగా నీటిని స్థానభ్రంశం చేస్తుంది, ఎస్. నీటికి సమానంగా తన యొక్క బరువులో ఏదైతే బరువు ఉంటుందో అంతమందం అది స్థానభ్రంశం చెంది చేస్తుంది. ఆ తర్వాత అది కొంత భాగం పైకి తేలుతుంది. సేమ్ ఇదే విధంగా మంచు కూడా తేలుతుంది కదా నీటిపైన, ఇదే విధంగా తేలుతుంది కదా. ఓకే, ఘనం మొత్తం ఘనపరిమాణం నీటి ఉపరితలంపై తేలుతుంది. ఘనం యొక్క మొత్తం ఘనపరిమాణం ఇట్లా తేలుతుందా? కార్క్ లెక్క తేలదు. ఒకవేళ ఇదే క్వశ్చన్లో కనుక ఇక్కడ కార్క్ కనుక ఇస్తే ఇది ఆన్సర్ అవుతుంది, వుడ్ అని ఇస్తే ఇది ఆన్సర్ అవుతుంది, అల్యూమినియం, మెటల్ అట్లాంటి ఏది ఇచ్చినా సరే ఇది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. తన యొక్క బరువుకు సమానమైనటువంటి నీటిని స్థానభ్రంశం చెందిస్తుంది. అండ్ చెక్క కాబట్టి పాక్షికంగా మునుగుతుంది అండ్ పాక్షికంగా తేలుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడితోటి మనకు క్లాస్ 12 కూడా అయిపోయింది. ఇదంతా కూడా థియరీ క్లాసే విత్
ఫార్ములా బేస్డ్, దాంతోపాటు లాజిక్గా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా వినాలి. ఇప్పుడు వినేటప్పుడు ఏమీ అర్థం కాదు, 2-3 సార్లు వింటేనేమో ఇంత హార్డ్ క్వశ్చన్స్ అనిపిస్తుంది. సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి దాని యొక్క డెప్త్ తెలుస్తుంది. రాకపోతే అన్ని సోది క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి, అంత సోది సోదుందని అనిపిస్తుంది. ఓకే, ఎగ్జామ్లో మన యొక్క జాబ్ డిసైడ్ కావాలి అంటే ప్రతి క్వశ్చన్ పైన మన కమాండ్ ఉండాలి, ప్రతి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఈ యొక్క సిబిట్ టెస్ట్ సిరీస్ కావాలన్నా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిబిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.